మనస్ఫూర్తిగా ఆయన ప్రేమించి ఆరాధించాలి. ఎందుకంటే మనం పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడిన బిడ్డలం, ఈ లోకంలో ఉన్నోళ్ళం కాదు. ఈ లోకంలో కూడా మనకు ఆయన తండ్రిగా ఉంటాడు. ఇంకా రక్షణ లేని వారు ఎవరుంటే యేసు రక్షకుడు. నీకోసం ప్రాణం పట్టిన యేసుకుని జీవితాన్ని పెట్టిన యేసుకుని జీవితాన్ని. ఇంకా ఆత్మీయతలో పడిపోయిన వారు ఉంటే ఇదే చక్కటి ఆత్మీయగా దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఒకే ఒక్క మాట నేను చదువుతున్నాను. మరి యోబు గ్రంథం అద్భుతమైన 22 అధ్యాయం 7వ వచనం. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును, నీ మొక్కుబడులు నీవు చెల్లించేదావు. నువ్వు మనవి చేస్తే నేను ఆలకిస్తా. ఎంత మంచి మాట అండి. ఏ మనవి చేస్తున్నావు? నువ్వు ప్రార్థన చేయగా నీ ప్రార్థన ఆలకించి, నీ మనవి వింట నీ ప్రార్థన ఆలకిస్తా. ఈ మాట దేవుడు ఎంత ధైర్యం అండి. నేను నీతో మాట్లాడుతున్నా, ఏ వచనం తీసుకొని ఎవరి సందర్భంగా అది మన కోసమే కదండి. నీ ప్రార్థన నీ మనవి నేను ఆలకించుచున్నాను. నీ ప్రార్థనలు నీ మనవులు నేను ఆలకించేదను. కాబట్టి ధైర్యంగా ఉండు. ప్రతి దినము ప్రార్థన చేయి. దేవునితో అట్టు చూడండి, దేవుని దగ్గర అవ్వండి, క్రీస్తుతో అంటుకట్టుబడి ఉండండి. ఏ విషయంలో దిగులు పడకండి. మనందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి